प्राप्य पुण्यकृतां लोकान् उषित्या शाश्वती समाः शुचीनां श्रीमतां गेहे యోగభ్రష్ణోభిజాయతే. యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది ఆయా లోకములలో పెక్కు సంవత్సరములు గడిపి పిదప పవిత్రులైన సంపన్నుల గృహమున జన్మించును. అథవా యోగినామేవా కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. అథవా విరాగి అయిన పురుషుడు ఆ పుణ్యలోకములను పోకుండగానే జ్ఞానులైన యోగులు కుటుంబంలోనే జన్మించును. కానీ లోకమునందు ఇట్టి జన్మ ప్రాప్తించుట మిక్కిలి దుర్లభం. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్యదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. అచట పూర్వదేహమును సాధించిన బుద్ధి సంయోగమును అనగా సమబుద్ధి రూపయోగ సంస్కారములను అతడు సులభముగానే పొందును. ఓ కురునందన, ఆ బుద్ధి సంయోగ ప్రభావమును అతడు మరలా పరమాప్త ప్రాప్తి సిద్ధించుటకై మునిపటి కంటెను అధికముగా సాధన చేయును. పూర్వాభ్యాసేన తేనైవ క్రియతే హ్యావసోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. శ్రీమంతుని ఇంటిలో జన్మించిన యోగభ్రష్టుడు పరాధీనుడైన పూర్వ సాధన ప్రభావంన నిస్సందేహముగా భగవంతుని వైపు ఆకర్షితుడగును. అట్లే సమబుద్ధి రూపమున జిజ్ఞాసుకు కూడా వేదములలో తెలుపబడిన సకామ కర్మల ఫలమును అధిగమించును. ప్రయత్నాధ్యయమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. కానీ ప్రయత్నపూర్వకంగా యోగ సాధనము చేయి యోగి అనేక జన్మల సంస్కారముల ప్రభావంన ఈ జన్మయందే సిద్ధిని పొంది సంపూర్ణముగా పాపరహితుడై తత్క్షణమునే పరమ పదము పొందును. తపస్సిభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. యోగి తాపసముల కంటెను శ్రేష్ఠుడు, శాస్త్రజ్ఞానుల కంటెను శ్రేష్ఠుడు, సకామ కర్మలను ఆచరించు వారి కంటెను శ్రేష్ఠుడని భావించబడును. కావున ఓ అర్జున, నీవు యోగివి కమ్ము. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మవా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. యోగులందరిలోనూ శ్రద్ధాళువై ఆత్మరాత్మను నాయందే లగ్నమనర్చి అనగా భక్తి విశ్వాసములతో నిశ్చలముగా దృఢమైన అనన్య భావంతో నాయందే స్థిరమై ఉన్న మనోబుద్ధి రూప హంతఃకరణమును కలిగి నిరంతరము నన్నే భజించువాడు పరమశ్రేష్ఠుడని నా నిశ్చితాభిప్రాయం. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమ యోగో నామ షష్ఠోధ్యాయః.